ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, ఈ విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కి, అమ్మ స్వర్ణమాలకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మాస్టర్స్. ఈరోజు మనము అనిత మేడము న్యూ ఎనర్జీ భాగం 3 క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, క్లాస్ కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఎనర్జీ ఇవ్వబోతున్నందుకు మీకు మా యొక్క ఆత్మ ప్రణామాలు. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో అండి, ఈ థర్డ్ డేన న్యూ ఎనర్జీ అంటేనే ఒక శిలని శిల్పంగా మార్చేదే న్యూ ఎనర్జీ. ఇప్పటి వరకు మనము ప్రతిరోజు అనేకమైన కోణాల్లో తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొంచెం భూమి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. కొత్త భూమి ఆవిర్భావం అటండి. సో ఇప్పుడు మనకి పాత భూమి అంటే ఓల్డ్ ఎనర్జీ నుండి న్యూ ఎనర్జీకి వచ్చాము అనటానికి అసలు ఎందుకు అంటున్నామంటేనండి, భూమిలో పెను మార్పులు సంభవిస్తున్నాయి కూడా. సో ఆ మార్పులన్నీ మనం ఏమంటున్నామంటే ఇప్పుడు కొత్త భూమి ఆవిర్భవించింది అని చెప్పేసి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. న్యూ ఎనర్జీ ఏర్పడడం మొదలైంది. భూమి మీద వాస్తవాలు విడిపోవటం అప్పుడే మొదలైంది. 3వ పరిధిలో మనకు కనిపించే భూమిలో నుంచే మరో కొత్త ప్రకంపనకు చెందిన మరో భూమి ఏర్పడటం మొదలైంది. శరీరంలో నుంచి ఆత్మ బయటికి రాబోయే ముందు గమనిస్తే 1-2 క్షణాలు భౌతిక శరీరాన్ని పారదర్శకంగా ఉన్న ఆత్మను ఒకే చోట చూపిస్తుంటారు సినిమాల్లోలా. ఆ తర్వాత నెమ్మదిగా ఆత్మ శరీరం నుంచి యువతలకి రావటం కనిపిస్తుంది. అలాగే పాత భూమి నుంచి కొత్త భూమి ఏర్పడటం కూడా. మొదటి దశలో 2 ఒకే చోట ఉంటాయి, కానీ విడివిడిగా ఉంటాయి. అలా ఎందుకుంటాయి అంటే భౌతికమైన భూమి ప్రకంపన వేరు, న్యూ ఎనర్జీతో సృజింపబడుతున్న కొత్త భూమి ప్రకంపన వేరు. ఒకే చోట ఉన్నట్లు కనబడే ఆ 2 ఒకే చోట వేరువేరుగా ఉన్నాయి. కొత్త భూమి పూర్తిగా ఏర్పడినాక అది పాత భూమి నుంచి విడిపోతుంది, విడిపోయి దూరం జరుగుతుంది. ఈ కొత్త భూమి ఏర్పడటం అన్నది న్యూ ఎనర్జీ ఫలితమే. పై ప్రకంపన స్థాయిలోకి భూమి ఎదగటానికి మనం అనుమతించగానే ఆ న్యూ ఎనర్జీ రూపుదిద్దుకోవటానికి శ్రీకారం చుట్టినట్లయింది. న్యూ ఎనర్జీ ఏర్పడటంతో మానవ చైతన్యంలో కొందరిలో కొన్ని లక్షల మందిలో మార్పు మొదలయ్యింది. న్యూ ఎనర్జీలోకి నడిచే వాళ్ళు కొందరైతే పాత ఎనర్జీలోనే నిలబడిపోయిన వాళ్ళు కొందరు. 1999లో తీసుకున్న కొలతల్లో ఈ నిర్ణయాలు జరిగాయి. మరో భూమి. ఇప్పుడు పరిస్థితుల్లో తమాషా మలుపు ఏర్పడింది. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని, న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్న వారి కోసం కొత్త భూమి ఏర్పడుతోంది. కనుక వాళ్ళ విషయంలో ఇబ్బంది లేదు. పాత ఎనర్జీలోనే ఉండిపోతామని నిర్ణయించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పాత భూమి మీదే ఉండిపోవాలి కదా, కానీ మన ఈ భూమి కూడా పై మెట్టుకు వెళ్తోంది. అంటే పచ్చ జెండా ఊపింది మనమే కదా 1987లోనే. కనుక ఓల్డ్ ఎనర్జీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఉండలేరు. సో మాస్టర్స్, 3వ పరిధి, ఆ పరిధి ఈ భూమి మీద ఇక ఉండబోదు. అందుకని పాత ఎనర్జీలో నిలబడిపోయే వాళ్ళ కోసం అచ్చంగా ఇప్పుడు మనము లాంటి 3వ పరిధి భూమిని మరో విశ్వంలో 9వ పరిధి విశ్వంలో నిర్మించడం జరిగింది. కనుక ఓల్డ్ ఎనర్జీలో ఉండిపోయే వాళ్ళ కోసం వేరే భూమి రెడీ అయిపోయింది. సరికొత్త మానవ జాతి.
ఇవన్నీనండి జరుగుతున్నాయి అని మనకి ఏది కూడా విట్నెస్ కనిపించదు, మన కళ్ళకు కట్టినట్టు అంతకన్నా కనిపించదు, కానీ జరిగిపోతూ ఉంటాయి. ఎలా అంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా సూర్యుడి చుట్టూ, అలాగా భూమి కదులుతూ ఉంటుంది కదా, బట్ మనకు అదేం ఎలా తెలియట్లేదో ఈ ప్రాసెస్లన్నీ మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో సరికొత్త మానవ జాతి, వాళ్ళు అటు వెళ్ళి మనం ఇటు వెళ్ళిపోతే మరో 1,00,000 సంవత్సరాలకు పైగా ఆయుర్దాయం ఉన్న ఈ భూమి పరిస్థితి ఏంటి? జాలి పడాల్సిన అవసరం లేదు. ఈ భూమి కొత్తగా ఏ పరిధిలోకి వెళుతుందో ఆ పరిధిలో ఉండగలిగిన సరికొత్త మానవ జాతి భూమి మీదకి వస్తుంది. అది భూమి మీద 4వ మానవ జాతి అవుతుంది. వాళ్ళ రూపం మన రూపంలో ఉండకపోవచ్చు, అప్పటి భూ వాతావరణానికి అనుగుణంగా ఉంటారు వాళ్ళు. ఆ కొత్త మానవ జాతిగా రాబోయే జీవులు కొందరిని ఆఖరి దశలో ఉన్న ఒక జలమయ గ్రహం నుండి తెచ్చి ఉన్నారు భూమి మీదకి. ఆ జీవులు ప్రస్తుతం డాల్ఫిన్లు గాను తిమింగళాలు గాను ఉన్నాయట మన భూమి మీద. మానవులకు దగ్గరగా ఉంటూ మానవులుగా జీవించటం ఎలా అనే విషయాన్ని నేర్చుకుంటున్నాయట. ఇది వేరే మార్గం నుంచి అందిన సమాచారము. సో అండి, ఇంతవరకు ఏకాంతంలో రహస్యంగా ఉండిపోయిన భూమి త్వరలో అందరి దృష్టికి వస్తుంది. అద్భుతమైన పని ఇక్కడ జరిగిందన్న విషయం ఒక్కసారిగా గుప్పుమంటుంది. మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆవలి వైపు వాళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో వస్తుంది మన విషయం. ఇంతవరకు అన్ని విశ్వాలకు చెందిన కొందరి దృష్టి మాత్రమే మన మీద ఉండింది. చాలా మందికి అసలు ఇక్కడ ఒక జీవజాతి ఉందని కూడా తెలియదు. సమీప భవిష్యత్తులో 2012లో మనం ఉన్నత స్థాయి ప్రకంపనకు చేరగానే చాలా భారీ ఎత్తున మన గురించిన వార్త విశ్వాలకు వ్యాపిస్తుంది. అప్పుడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారట, రహస్యంగా ఎంత గొప్ప విజయవంతంగా జరిగింది ఇక్కడ. ఈ భూమి మీద పెను మార్పులు వచ్చినప్పుడు ఓల్డ్ ఎనర్జీ వాళ్ళు ఆ భూమి మీదకి వెళ్ళిపోయి జన్మలు తీసుకుంటారు. న్యూ ఎనర్జీ వాళ్ళు ఇక్కడే ఈ భూమి మీదే మరి కొంతకాలం కొనసాగుతారు. భూమి కొంతకాలం పాటు చాలా గొప్ప సమాచార కేంద్రమై విశ్వాన్ని ఏలుతుంది. నలుగురితో పాటు నారాయణ అన్నట్లు ఉండటం కాదు, చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఎంత వండర్ఫుల్ అండి. మన బ్రహ్మంగారు చెప్పారు, వెంపల్లి చెట్టుకి నిచ్చెన వేసే అంత సైజులో మనుషులు వస్తారని. సో అండి, ఇవి ఏవి కూడా వృధా పోవచ్చు. రాబోయే జనరేషన్లో ఇప్పటికే చూడండి, పొడగాటి వాళ్ళు కన్నా పొట్టి వాళ్ళని ఎక్కువ మనం చూస్తున్నాం బిడ్డల్లో కూడా. సో చేంజెస్ ఎట్లా మారుతున్నాయో కూడా మనం వీళ్ళు చెప్పిన బట్టి మనం తెలుసుకోవచ్చు కదండి. న్యూ న్యూ ఎనర్జీతో మనం 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. 1999 డిసెంబర్ 31 రాత్రిని ఆవలి వైపు వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా సంతోషంగా గమనించారు. 2000 జనవరి 1వ తేదీలోకి అడుగు పెట్టేశాం. కొత్త మైలురాయిని దాటేశాం. ఇక కొత్త మార్గాన సాగాలి. సో ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మనము ఒకసారి సింహావలోకనం చేసుకుంటున్నామండి. విలన్ల కుట్ర. మనకు బయటకు చెప్పని మన కథల్లో విలన్లు ఉన్నారు. వాళ్ళే బ్లాక్ టీషర్ట్స్, సర్వీస్వపాలుగా, రెప్టిలియన్లుగా, ప్లేడియన్లుగా వివరించింది వీళ్ళ గురించే. ఈ నల్ల చొక్కాల వాళ్ళు విలన్లు కాదు, వాళ్ళు పోషించింది విలన్ పాత్రను. అది మన అంగీకారంతోనే. వాళ్ళు కూడా మనలాంటి గుడ్ బాయ్సే, కనుకనే వాళ్ళను ద్వేషించవద్దని ప్లేడియన్లు చెప్తారు. టొబియస్ కూడా చెప్తాడు, ఎవరు ఏ పాత్రను పోషిస్తున్నారో ఆ పాత్ర వాళ్ళకి చాలా ముఖ్యమైనది. పాత్ర పరంగా గెలవాలని కోరుకోవటం తప్పు కాదు కదా. పైగా వాళ్ళంత గట్టి పోటీగా నిలబడ్డారు కాబట్టి ఆ పోటీని ఎదుర్కోవటం కోసం మనం స్థిరంగా ఉండటం నేర్చుకున్నాము. కనుక ఎంత విలనీని ప్రదర్శిస్తే ఆ విలన్ పాత్రకు అంత న్యాయం చేకూర్చినట్లు. కాబట్టి ఆ నల్ల చొక్కాల వాళ్ళని మనం ద్వేషించరాదు. రాజనాల పాత్రను, ఆమ్రీష్ పూరి పాత్రను అయిష్టపడాలే గాని రాజనాలను, ఆమిష్ పూరిని కాదు కదా. వాళ్ళు మంచి వాళ్ళే కదా.
ఇది అంతే. మరి న్యూ ఎనర్జీతో మనం నూతన సహస్రాబ్దిలోకి అడుగు పెట్టేసరికి నడక నడుస్తున్న వాళ్ళ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. అంటేనండి ఇప్పుడు మన జీవితంలో మనము ఒకటి నష్టపోయినా ఒకటి కష్టపడినా మనపై అపనిందలేస్తారు, మనల్ని ఊరికే ద్వేషిస్తుంటారు. ఇట్లా మనకి రివర్స్లో మన కుటుంబంలోనో మన చుట్టుపక్కలలోనే ఇట్లా తయారవుతారు. మనల్ని మేమంటున్నారు పత్రి సార్, ఇది మనమే కోరుకొని తెచ్చుకున్నాము, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళని ద్వేషించొద్దు అంటున్నాం. ఎందుకంటే వాళ్ళని అలా ప్రవర్తించమని పైన మనం ఒప్పందమై వస్తామండి. కాబట్టి వాళ్ళని మనం ద్వేషించకుండా ఇప్పుడు బ్లాక్ టీ షర్ట్స్ లాగా మనకి వాళ్ళు చేస్తున్న హెల్ప్కి కృతజ్ఞత చెప్పాలన్నమాట. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత. న్యూ ఎనర్జీ బలపడితే వాళ్ళకు కష్టమైపోతుంది. అందుకే నల్ల చొక్కాల వాళ్ళు తమ పాత్రోచితంగా మనకు హాని చేయాలని, మనం వెలుగు చూడకుండా జ్ఞానవంతులు కాకుండా చేయాలని సాయి శక్తులా ప్రయత్నించారు. అందులో భాగంగానే 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా టవర్లు కూల్చివేత జరిగింది. మతం పేరు చెప్పి యుద్ధాలు చేసుకోవటం అజ్ఞానం కాక మరేమిటి? అజ్ఞానాన్ని జ్ఞానమని భ్రమపడుతూ అజ్ఞానంలోనే కూరుకుపోవటం కదా అది. అదే ఆ నల్ల చొక్కాల వాళ్ళ పని. వాళ్ళ పాత్రోచితమైన కార్యం అది. మరి టవర్ వేదతో ద్వేషాలు రగిలి గొడవలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన. ఎంతో కాలంగా ఎంతో పకడ్బందీగా వేసిన ప్లాన్ అది. మంచి పనులు మానవుల ద్వారానే ఎలా జరగాలో చీకటి పనులు కూడా మానవుల ద్వారానే జరగాలి. దానిని ఆచరణలోకి తేవటానికి 3 మతమౌఢ్యులు దొరికారు. వాళ్లకు అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తే అల్లా తమను మెచ్చుకుంటాడని, తాము చనిపోగానే చేతులు చాచి ఎదురు వస్తాడని, తన రాజ్యానికి మేలు చేసిన ఆ 3తో కలిసి ఉత్సవం జరుపుకుంటాడని వాళ్ళకి బాగా తలకెక్కేలా బోధించడం జరిగింది. మనలాంటి అజ్ఞానపు మనుషులే కదా ఆ 3. జీహాద్ కోసం ప్రాణం పోవటం లెక్కలోది కాదనిపించింది. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవటం సబబేమనిపించింది వాళ్ళకి. పనికి పూనుకున్నారు. అంతవరకు చీకటి శక్తులు అనుకున్నది చక్కగా జరిగింది. అన్ని చోట్ల విలనే గెలిస్తే హీరో గారి గొప్పతనం ఏముంది? ఆ తరువాతే కథ మలుపు తిరిగింది. ఊహించని అనుభవం. టవర్లు కూల్చేసి ప్రాణాలు పోగొట్టుకున్న 3 ఆత్మలుగా కళ్ళు తెరిచారు. వాళ్ళకి అల్లా కనపడలేదు, చేతులు చాచి ఎదురు రాలేదు. సరికదా వాళ్ళు ఊహించని పరిస్థితి ఎదురైంది. చనిపోయే వాళ్ళందరూ ఏ స్వరంగం గుండా సాగుతారో ఆ స్వరంగంలో ఉన్నారు నిరాశగా. ఇంతలో కూల్చివేతలో చనిపోయిన దాదాపు 6000 ఆత్మలు వీళ్ళ పక్క నుంచి దాటుకొని వెళ్ళాయి. ఆ ఆత్మల ఫీలింగ్స్ అన్ని ఎనర్జీగా వీళ్ళకు తగులుతున్నాయి, తెలుస్తున్నాయి. ఆ ఆత్మల్లో బ్యాలెన్స్ తప్పిపోయి ఉన్నది. అయోమయంలో ఉన్నారు. కోపం, దుఃఖం కలుగుతున్నాయి వాళ్లకు. తమ పని ఫలితం ఆ 3కి కొంచెం అర్థం కాసాగింది. ఆ భయంకరమైన ఎనర్జీని ఆ 3 తట్టుకోవటం కష్టమైంది. అలా 6000 మంది దాటిపోయారు. అమ్మయ్య అయిపోయింది అనుకుంటూ ఉండగా ఆ 6000 మంది తాలూకు కుటుంబాలు, స్నేహితులు చేస్తున్న ప్రార్థనలోని దుఃఖం, బాధ, కన్నీళ్లు ఎనర్జీగా ఆ 3కి తగలటం మొదలుపెట్టాయి. మన ఉసురు తగలటం లాంటిదన్నమాట ఇది. తాము చేసిన పని ఎలాంటిదో పూర్తిగా అర్థమై కుంగిపోయారు. అప్పుడు తమలో ఏదో మార్పు వస్తుందని ఆ 3 గమనించారు. మిగిలిన మానవుల నుంచి తమ పట్ల ప్రేమపూర్వకమైన ఆలోచనలు వెలువడి ఎనర్జీ రూపంగా వచ్చి తగిలేసరికి ఆ 3లో ఆశ ఉదయించింది. నిజానికి ఆ 3 ఈ కుట్ర వెనుక నిలబడి ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏ కొత్త మార్గము, ఏ కొత్త ఎనర్జీ ఏర్పడి ఉన్నదో, ఏ కొత్త భూమికి పునాది పడిందో అదంతా ఈ దెబ్బతో నాశనం అయిపోతుంది అనుకున్నారు. ఎన్నో బిల్డింగులు ఒకదాని మీద ఒకటి పడి కూలిపోవటంతో ఎన్నో ఘట్టాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయనుకున్నారు. దాంతో గత కొన్ని సంవత్సరాలుగా మానవాళిలో ఏ మార్పులైతే జరుగుతూ వస్తున్నాయో అవన్నీ తలకిందులైపోతాయి. దాంతో గొడవలు చెలరేగి వీధుల్లో కొట్లాట్లు, ఊరేగింపులు మొదలవుతాయని అనుకున్నాను.
కానీ వాళ్ళు ఊహించనిది వాళ్ళకు కనిపించింది. మనుషులు ప్రేమమూర్తులుగా, దివ్య మానవులుగా దర్శనమిస్తున్నారు. కూలిపోయిన దానిని వెంటనే పునర్నిర్మించాలనుకుంటున్నారు. ఒకరికొకరు పట్టించుకుంటున్నారు. దుఃఖిస్తున్న మానవులు కనపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆశపడుతున్న మానవులు కనపడుతున్నారు. తాము గమనించిన విషయం ఆ ముగ్గురిని మార్చేసింది. ఎంతో మార్పు అది. ఒక కొత్త సత్యాన్ని చూశారు వాళ్ళు. ప్రేమ, ఆశల శక్తి ఎంతటిదో చూశారు. తాము పాడు చేసిన న్యూ ఎనర్జీ అనే గుడ్డను వాళ్ళు ఎంత స్పీడ్గా అల్లేశారో చూశారు. తాము చేసిన దానికి ఆ ముగ్గురు బాధపడ్డారు. హింసతోనూ మారణకాండతోనూ మాత్రమే కాదు, తిరిగి బ్యాలెన్స్ తేవాలంటే, మార్పులు తేవాలంటే మరో మార్గం కూడా ఉన్నదని వాళ్ళకి అర్థమైంది. ప్రపంచమంతటా ఉన్న జ్ఞానుల శక్తి ఎటువంటిదో వాళ్ళకి అర్థమైంది. ఈ మార్పు వాళ్ళల్లో ఎంత బలంగా వచ్చిందంటే, టవర్లు పడగొట్టేశాక తాము ఏం చేయాలని ప్లాన్ వేసుకున్నారో ఆ ప్లాన్ గాలిలో కలిసిపోయింది. ఇక దాని మీదకి వాళ్ళ ఆలోచనే పోలేదు. తమను ఇంతగా మార్చివేసిన న్యూ ఎనర్జీ మానవుల్ని కలుసుకోవాలని వాళ్ళకు అనిపించింది. టొబియాస్ బృందం దగ్గరకు వచ్చి అడిగారట, తమను కూడా మీటింగ్కు రానివ్వమని. టొబియాస్ వాళ్ళు చాలా ఆలోచించాక అప్పుడు వాళ్ళని రానిచ్చారు. ఆ ముగ్గురు మీటింగ్కు వచ్చింది క్షమాపణ కోరడానికో, హీలింగ్ చేయమని అడగటానికో కాదు, న్యూ ఎనర్జీ మార్గంలోనే కొనసాగండి అని చెప్పడానికి. తమకు ఎనర్జీ శుద్ధి అంటే కర్మ ప్రక్షాళన ఎంతగానో జరగవలసి ఉందని వాళ్ళకి తెలుసు. అందుకు చాలా కష్టపడాలని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళని చూసి మనం జాలి పడనక్కర్లేదు, కోప్పడనక్కర్లేదు. టొబియాస్ ఆ ముగ్గురిని మీటింగ్కు రానివ్వటంలో ఉద్దేశం ఏంటంటే, మనం చేస్తున్న పని ప్రభావం ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నది. బయట మతాల్లో కానీ గ్రంథాల్లో కానీ జవాబులు వెతకవద్దు, అంతర్ముఖులు కండి. అక్కడ మన లోపలే మనకు సమాధానాలు లభిస్తాయి. మనం అన్నీ తెలుసుకుని అనుభవాన్ని పెంచుకుంటుంటే ఒకనాటికి జ్ఞానార్థులై మన దగ్గరికి వస్తారు కొందరు. అలా వచ్చిన వాళ్ళకు కావలసిన జ్ఞానాన్ని అందివ్వటంతో మన పని మొదలవుతోంది. మరో 20, 30, 40 ఏళ్లకు వీళ్ళు అంటే ఈ ముగ్గురు మన దగ్గరికి వస్తారు. మీలో ఏమున్నదో నాకు తెలియటం లేదు, కానీ నాకు వెలుగు కనిపిస్తోంది, బ్యాలెన్స్ కనిపిస్తోంది, ఆనందం కనిపిస్తుంది. వాటిని అర్థం చేసుకోవటానికి నాకు మనం వయోవృద్ధులము, జ్ఞాన వృద్ధులం అయిపోయి ఉంటామట. సో అండి, 2001లో ఆ నల్ల చొక్కాల చీకటి జీవులు భూమిని పూర్తిగా తమ బానిసలుగా చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే అప్పటికే తొలి అలగా, తొలి విడతగా జాగృతులైన వాళ్ళు తమ పని పూర్తి చేసి 5వ పరిధి గ్రీడ్ను, దాన్ని టెంప్లెట్ను తయారు చేసేసి ఉండినారు. దానివల్ల తమ పనంతా బూడిదలో పోసిన పన్నీరైందని అర్థమైంది. చీకటి జీవులకి బిత్తరపోయారు ఊహించని ఈ పరాజయానికి. ఈ కూల్చివేత సంఘటనతో హడలిపోయి బానిసగా రావాల్సిన మానవులకి కొత్త గ్రీడ్ బిగించటం వల్ల స్వతంత్రానికి ఒక మార్గం చక్కగా ఏర్పడింది. వేల సంవత్సరాలుగా జాగ్రత్తగా కష్టపడి వేసుకొచ్చిన చీకటి జీవుల ప్లాన్ ఒక్కసారిగా తుస్సుమన్నది. వాళ్ళ లక్ష్యం నెరవేరకుండా పోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పడగొట్టడంలో అసలు చీకటి జీవులు ఊహించిన ఫలితం ఏంటంటే, ఆ దారుణానికి కదిలిపోయి కోపంతో ఊగిపోయి మతిపోయిన జనం ఇతర దేశాల పరాయి మతస్థుల బిల్డింగుల మీదకు దాడి చేస్తారని, అప్పుడు ఆ అల్లరి ఇతర దేశాలకు పాకుతుందని, సమన్వయం లోపించి అందరూ కొట్టుకు చేస్తారని, అప్పుడు తమ పెత్తనం చెల్లుతుందని వాళ్ళ ప్లాన్. కానీ అలా జరగలేదు. ఈ కొత్త గ్రీడ్ నిజంగా ఒక చిక్కు సమస్య అయింది వాళ్ళకి. ఎందుకంటే ఈ 5వ గ్రీడ్లో ఉన్నదేమిటంటే కొద్దిపాటి సానుభూతి. చూడండి, ఈ సానుభూతి, కంపాషన్ అనేది విశ్వంలోకెల్లా అత్యుత్తమమైన ఫ్రీక్వెన్సీ, అల సంఖ్య కలది. చీకటి జీవులు జయించలేనిది ఒక సానుభూతిని మాత్రమే. సానుభూతి ఎలాంటి దానినైనా నిర్వీర్యం చేసేస్తుంది. కొద్దిపాటి సానుభూతికే అంత మంచి ఫలితం కనబడితే
ఇక ఆ లక్ష్యం నిండుగా ఉన్న గ్రీడ్ ను తయారు చేస్తే అటువంటి గ్రీడ్ తయారైందంటే ఇక మానవులను ఎన్నటికీ స్వాధీనం పరచుకోలేని విషయం ఇంకటి జీవులకి తెలుసు. ఎందుకంటే తాము ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కల్పించినా, ఎంత భయంకరమైన ఆయుధాలు ఉపయోగించినా ఈ సానుభూతి అనే గుణం వల్ల మనుషులు అస్సలు భయపడరు. సో మాస్టర్స్, పత్రి సార్ చెప్పిన మనం ఆధ్యాత్మికంలో నేర్చుకుంటున్న విషయం ఒక్కటేనండి. మనల్ని ఎవరు ఎంత బాధిస్తున్నా కూడా మనం సానుభూతి చూపించి క్షమించమంటున్నారు. చూడండి మాస్టర్స్, మన కళ్ళ ముందే జరిగింది ఈ ఘోరం అంతా కూడా. అప్పుడు నిజంగా చాలా మంది భయపడ్డారు, ఏవేవో జరిగిపోయి చాలా వినాశనం సంభవిస్తుందని. కానీ అలా జరగలేదు కదండి. సో ఈ మంచి ఆలోచన అనేది ఒక పెద్ద డిజాస్టర్ని ఆపిందనమాట. సో మనల్ని ఎవ్వరు బాధించినా, ఎవ్వరు కష్టపెట్టినా మనం వాళ్ళ పట్ల సానుభూతి చూపించి కొంచెం క్షమించామంటే మాస్టర్స్, వాళ్ళ ఎనర్జీ మనల్ని ఎప్పుడూ తాకదు. ఈ సత్యాన్ని ప్రపంచపరంగా చూపించారు. అది మనం భౌతిక జీవిత పరంగా కూడా మనం అన్వయించుకొని కొంచెం ఆచరించామనుకోండి, మనం హ్యాపీగా ఉండొచ్చు కదండి. సో అండి, ఇప్పుడు ఈ భూమి ఇలా మార్పు జరుగుతున్న సమయంలో చరిత్ర తిరగరాస్తున్నామంటూ చెప్తున్నారు. ఇప్పుడు భూమి మీద రాబోయే మార్పుల పట్ల మనం ఎంత ఆసక్తిగా ఉన్నామో ఆవలి వైపు వాళ్ళు కూడా అంతే ఆసక్తిగా ఆదుర్దాగా ఉన్నారు. మన ప్రవక్తల భవిష్యవాణి ప్రకారం క్రీస్తు శకం 2000 సంవత్సరం నాటికి భూమి ప్రళయంతో దద్దరిల్లిపోయి ఉండాలి. కానీ అలా జరగలేదే. అయితే వాళ్ళు చెప్పింది ప్రళయంతో దద్దరిల్లకపోవటం అబద్ధమా? కాదు, అబద్ధం కానే కాదు. మరైతే ఎందుకు జరగలేదు? మరి 2012 కూడా ఇట్లానే అనుకున్నాం కదా. దానికి ఇదే జవాబండి. దానికి కారణం మనం ఎనర్జీని మార్చటమే, చరిత్రను తిరిగి రాయటమే. చరిత్రను తిరిగి రాయటమా? కొన్ని విషయాల వివరాలలోకి పోతే అప్పుడు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనం చేసే ప్రతి ఆలోచన ఎనర్జీని పుట్టిస్తుంది. అది ఎంత చిన్న ఆలోచనైనా కానివ్వండి, ఎంత పెద్ద ఆలోచనైనా కానివ్వండి, ఆలోచన నుండి శక్తి అంటే ఎనర్జీ పుడుతుంది. జరిగే సంఘటనలకు ఈ ఎనర్జీనే కారణమవుతూ ఉంటుంది. అదే మన కర్మగా ఏర్పడుతూ ఉంటుంది. ఈవేళ మనం సంతోషంతోనో, కోపంతోనో, పంతంతోనో, మూర్ఖత్వంతోనో ఒక పని చేశామంటే అది చెయ్యాలన్న ఆలోచన బయలుదేరినప్పటి నుండి ఆ పని పూర్తి చేసి మనం తృప్తి పొందటమో, కసి తీర్చుకోవటమో పూర్తయ్యేసరికి మన నుంచి, మన ప్రభావం పడిన వాళ్ళ నుంచి ఏర్పడిన ఎనర్జీ కర్మగా, కర్మబంధంగా మారుతుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అనే భావన మనలో ఏర్పడగానే దాని తాలూకు ఎనర్జీ కర్మగా మారి తదనుగుణంగా మన భవిష్యత్తు రూపుదిద్దుకోవటం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ ఒక ఆలోచన ఉదయిస్తుంది. కర్మ అనేది తప్పు చేశానన్న భావన వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఒకవేళ మనం తప్పు చేసిన ఆ భావనను మనసులోనికి రానివ్వకపోతే ఇక కర్మ అంటదన్నమాట. నిజమే, కర్మ అంటదు. కానీ ఎప్పుడు మనము ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించి అపరాధ భావనను మనసులోనికి రానివ్వకుండా ఉంటే కాదు, మన పట్ల ఇతరులు తప్పు చేసినా కూడా వాళ్ళు తప్పు చేశారన్న భావన, మనకు ద్రోహం చేశారన్న కోపము, బాధ మనలో ఉండకూడదు. సో ఇదే కదండి చెప్తున్నారు. ఇలా చేస్తే చాలు, కర్మ అంటదు. ముందు మనం రిలాక్స్ అవుతామండి. ఈ భావన వల్ల ఇలా జరుగుద్దో లేదో పక్కన పెడితే, నిజంగా ఇలాగ మనం ద్వేషించకుండా వాళ్ళని ఏదో తప్పు పట్టకుండా ఉంటే హాయిగా జీవించవచ్చు కదా. మన పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించినా మనం చెలించకూడదు. ఆ స్థితికి నిజంగా మనం చేరుకున్నప్పుడు మనల్ని కర్మ అంటదు. అంతేగాని మనం చేసిన మంచిని, ఇతరులు చేసిన చెడుని మరిచిపోలేకపోతే కర్మను మనం ఇంకా ఆహ్వానిస్తున్నట్లే. మనం చేసే ప్రతి పని వల్ల మనకు మంచి కర్మో చెడ్డ కర్మో అంటుతూనే ఉంటుంది. అదే అంటారండి,
వాళ్ళు చేసి బాగానే హ్యాపీగా ఉన్నారు, నువ్వు కర్మని మోస్తున్నావు అంటారు. పదే పదే గుర్తు చేసుకుంటూ వాళ్ళు నన్ను ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అన్న మదనం ఎలా ఉంటుందంటే ఒక కర్మ మూటను తయారు చేస్తుందటండి. సో మనం ఎలా మారాలో మనమే నిర్ణయించుకోవాలి. అయితే మానవ జన్మను తొలిసారిగా తీసుకున్న వాడికి అసలు కర్మే ఉండదా? ఉండదు. వాడికి గత కర్మ అనేది ఉండదు. కానీ అన్ని కర్మలు వాడి ముందే ఉంటాయి. ఎందుకంటే మనం కొన్ని పాఠాలైనా నేర్చుకుని ఉంటాం. వాడికి ఒక ప్రశ్న కూడా సమాధానం తెలియదు. కర్మ అంటే ఏమిటంటే జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు అనే ప్రశ్నకు మనం నేర్చుకున్న దానిని బట్టి మన ప్రవర్తన అనే సమాధానం ద్వారా మనకు కర్మ అనే మార్కులు పడతాయి. ఈ మార్కులు ఎవరో వేసేవి కావు, మనకి మనమే వేసుకునేవి. మరి మన కర్మ మనమే కదా చేసుకుంటోంది. జరిగే వాటి పట్ల మనలో ప్రతిస్పందనలు ఉన్నత వరకు మార్కులు ఆటోమేటిక్గా పడిపోతుంటాయి. అయితే ఫలితం మీద ఆశ పెట్టుకోకూడదు. ఏదో ఆ పని చేసేసేసి అవతల పడేయటమే అంటున్నారు. చేసే పనిని ఫలితం ఆశించినప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో ఫలితాన్ని ఆశించకపోయినా అంతే శ్రద్ధగా చేయాలి. ఒక పని నేను చేశాను అన్న కర్తృత్వం పెట్టుకోకూడదు. కానీ పని చేయటం మాత్రం శ్రద్ధగా చేయాలి. అంతేకాదు పని చేస్తున్నప్పుడు మాత్రమే కాదు దాని ఫలితాన్ని ఆశించకుండా ఉండేది. 20-30 ఏళ్ల తర్వాత కూడా మనం ఫలానా వారికి ఫలానా విధంగా సాయపడ్డాం కాబట్టి ఇప్పుడు మన అవసరానికి వాళ్ళు మనకు సాయపడటానికి నిరాకరించారే అని బాధపడకూడదు. అది నిజమైన నిష్కామ కర్మ. నిజం మాస్టర్స్. మనము ఎవరికైనా ఒకటి ఏదైనా హెల్ప్ చేశామంటే ఇంక అది మర్చిపోవాలండి. అది కానీ మనం మర్చిపోయిన ప్రకృతి మర్చిపోదు. ప్రకృతి ఎప్పుడు అన్ని నోట్ చేసేస్తూ ఉంటుంది. సో అండి నిన్న కూడా మనం తెలుసుకున్నాము, మనం ఈ భూమి మీద ఏం చేస్తామో అది భూమి ఆకాశిక్ రికార్డ్స్లో నమోదైపోతుంది అని. సో మనం ప్రత్యేకంగా వాడికి ఇది చేసా అది చేసా కానీ వాడు నాకు ఈ టైంలో ఉపయోగపడలేదు ఇట్లా మనం ఎప్పుడు భావన చేయకూడదండి. జస్ట్ అట్లాగా చేసేసి ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనకి నిష్కామ కర్మ అవుతుంది. అలా చేయటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన కర్మశేషంలో మార్పు రావటం మొదలు పెడుతుంది. గత జన్మలో మనలోని దుష్ట సంస్కారం వల్ల ఇతరులకు హాని జరిగి అది చెడు కర్మగా అంటే నెగటివ్ ఎనర్జీగా మన అకౌంట్లో జమ అయిపోయింది అనుకుందాం. రాబోయే జన్మలో మనం దానిని గర్భశోకం రూపంలోనో భరించలేని వైదవ్య రూపంలోనో అనుభవించవలసి ఉన్నదనుకుందాం. అప్పుడు అది మన భవిష్యత్తు అవుతుంది కదా. ఈ జన్మలో మనకు మంచి సాంగిత్యం ఏర్పడి ఒకవేళ మనం జ్ఞానం పొంది మనలోని ఆ దుష్ట సంస్కారాన్ని సంస్కరించుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నా మానుకోండి, మనలో వచ్చిన మార్పు ఎనర్జీగా వెలువడుతుంది. సో అండి మనము తుమ్మినా ఎనర్జీగా, దగ్గినా ఎనర్జీగా, ఆలోచించినా ఎనర్జీగా, భావన చేసినా ఎనర్జీగా, ఒక క్రియేషన్ చేసినా ఏది చేసినా ఒక ఎనర్జీగానే మారుతూ ఉంటుంది. సో అందుకే పత్రి గారు అంటారు తెలిస్తేనే మాట్లాడు లేకపోతే వద్దని. ఎందుకంటే మాస్టర్స్ చాలా మంది అండి చిటుకు చిటుకుమని అయిన దానికి కాని దానికి కూడా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే అండి ఇక్కడ ఎనర్జీ ఎలా పనిచేస్తుందని వాళ్ళు ఆడిన ఆ అబద్ధపు ఎనర్జీ మహాకారణ లోకాల్లోకి వెళ్ళిపోయి అది జరుగుతుందండి. అది జరగటం వల్ల కర్మ ఈ అబద్ధం ఆడిన వాళ్ళకు ఉంటుంది. అసలు ఇక్కడ మాకు తెలిసిన ఒక ఆమె ఉందండి, ఏది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడదు. ఏదైనా ఎవరైనా అడిగితే ఏంటేంటో అబద్ధాలు చెప్పేస్తుంది. ఒకసారి నేనన్నా అంత అవసరం ఏముందండి, ఇష్టమైతే చెప్పండి లేదంటే మౌనంగా ఉండండి అన్న. ఎందుకంటే మా పాప ఉందండి, తను అంటే చెప్తే ఇది మీరు నిజమా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. సత్య హరిశ్చంద్రాలు పుట్టిందని కూడా మీకు అనిపిస్తుందేమో. తన చిన్నతనం నుండి నేను చూస్తున్నాను, అబద్ధం చెప్పాల్సి వస్తే అసలు ఆ నోరు మనము తెరవలేమండి. ఎంత కొట్టినా తిట్టినా హింస పెట్టినా తను అసలు నోరు మెదిపేది కాదు.
ఇప్పటి వరకు నేను ఈ జర్నీలో తను ఒక అబద్ధం చెప్పటం నేను వినలేదండి. సో మాస్టర్స్, మా చాలా అరుదు ఇది. చాలా చాలా అరుదనే చెప్పాలి. సో అబద్ధం మాత్రం ఆడకూడదండి. దానికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మౌనం ఎక్కువ పాటించటం వల్ల మనమే లాభపడతాము. ఈ ఎనర్జీ వల్ల మన భావి జన్మల్లో రావాల్సిన కష్టం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. లేదా మనలో వచ్చిన మార్పు మరీ అంత సంపూర్ణమైనది కాకపోతే రాబోయే జన్మలో కష్టం వచ్చినా దానివల్ల ఏదో ఒక విధమైన లాభం చేకూరటమో, లేక ఆ కష్టం మనసును అతిగా కలిచివేసేంత తీవ్రమైంది కాకపోవటమో జరుగుతుంది. గర్భశోకం తీవ్రమైంది కదా, తీవ్రమైనదే. కానీ ఆ కొడుకు దుర్మార్గుడై సంఘాన్ని వేధిస్తున్నప్పుడు, అతన్ని ఉనికే సంఘానికి శాపంగా ఉన్నప్పుడు అతను చనిపోవాలని తల్లిదండ్రులు కోరుకోవటం కూడా జరుగుతుంటుంది. అటువంటి వ్యక్తి పోయినా వాళ్ళు పెద్దగా బాధపడరు. ఆ బాధ నుంచి తేలిగ్గానే తేరుకుంటారు. అలా తేరుకోగలగటం కూడా ఒక వరమే కదా. మన గత కర్మ వల్ల మనం ఏ చరిత్రనైనా సృష్టించుకుంటున్నామో దానిని ఈ జన్మలో చేసిన తెచ్చుకున్న మార్పు వల్ల తిరగరాసుకున్నట్లు అవుతుంది. ఈ సమయంలో మనము చరిత్రను తిరగరాస్తున్నాం అంటాడు టోబయస్. అంటే దాని అర్థము ఇప్పటి వరకు మనం చేసిన పనుల వల్ల ఎలాంటి భవిష్యత్తు మన కోసం ఎదురు చూస్తోందో అది మన చరిత్ర అన్నమాట. ఇప్పుడు మనలో మార్పు తెచ్చుకొని అలాంటి చరిత్రను మార్చేస్తున్నాం అన్నమాట. అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించవద్దంటాడు టోబియస్. వర్తమానంలో ఎలా ఉండాలో అలా ఉండండి, అన్ని హాయిగా జరిగిపోతాయి అంటాడు. మన చరిత్రను మనం తిరగరాసుకున్నప్పుడు 2000 సంవత్సరంలో జరగాల్సిన వినాశనం జరగలేదంటే అందులో ఆశ్చర్యమేముంది. సో లైక్ వైజ్ ఓన్లీ 2012లో కూడానండి మనము ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఇంక అయిపోతుంది భూమి అని అన్నారు, కానీ ఏం కాలేదు కదా. అది కూడా దాటిపోవటానికి ఇలాంటి ఉన్నతమైన విషయాలు జరగబట్టే మాస్టర్స్. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినవి కూడా చాలా జరగట్లేదా అని అనటం వింటున్నామండి. దానికి కారణం చాలా మంచి పనులు భూమి మీద జరిగినప్పుడు చాలా చెడ్డ విషయాలు జరగకుండా ఆగిపోతాయండి. సో ఇక్కడ ఆధ్యాత్మిక అన్వేషణ అంటూ చెప్తున్నారు. ఏంటో చూద్దామండి. ఆధ్యాత్మిక అన్వేషణ అంటే కొన్ని జన్మల క్రితం ఎందుకు అనే ప్రశ్న మనలో ఉదయించిందని, ఏ మతము మనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిందని చెప్పుకున్నాము. ఆ వెతుకులాట ఫలించక విసిగిపోయాము. ఇక మనిషిగా బతికినా చచ్చినా పట్టించుకొని స్థితికి చేరుకున్నాము. మనం ఎంతకాలం ప్రేమిస్తూ వచ్చిన మన కుటుంబాన్ని, మన పరిచయస్తుల్ని కూడా ఇప్పుడు పట్టించుకోవటం మానేశాము. మనిషిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే స్థితికి చేరుకున్నాము. ఇది బాధాకరమైన విషయం కాదు. మానవ జన్మను సైతం రిలీజ్ చేయాల్సిన సమయం. మానవ నిస్సహాయతను, మానవ నమ్మకాలను రిలీజ్ చేయాల్సిన సమయం. మనం నిస్సహాయులమన్న ఫీలింగ్ను వదిలేయాలి. మనకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. మన కోసం దిగులు పడ్డారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. మన ధోరణి ఆత్మహత్య సదృశ్యంగా కనపడింది వాళ్లకు. మనకేదైనా ఉద్యోగం వచ్చి మనము ఆ ధ్యాసలో పడిపోతే బాగుంటుంది అనుకున్నారు. చివరికి మనం బాహ్యంగా వెతకటం మానేశాం. ప్రశాంతంగా కూర్చొని జరిగే వాటిని జరగనిచ్చాము. అంతర్వాణిని వినటం మొదలు పెట్టాము. గ్రంథాలు చదవటం ఆపేశాము. సంఘర్షణలు నిలిపేశాము. నిజానికి ఏమి జరుగుతుందో అప్పుడు అర్థం కావటం మొదలుపోయింది. ఎనర్జీ తిత్తిలో ఉన్న మన ప్రజ్ఞాత్మ తన సుదీర్ఘ నిద్రను పూర్తి చేసుకొని అంతర్ముఖం తను ముగించుకొని మేల్కుంటున్నది. ఎనర్జీ తిత్తిలో ఉన్న ప్రజ్ఞాత్మ మేలుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అది మన తల్లిలాగానో, తండ్రిలాగానో, పసిబిడ్డలాగానో ఉన్నది. లేవగానే అది మొట్టమొదటిగా మనం ఎక్కడున్నామో కనుక్కొని మనతో కలవాలని కోరుకున్నది. ఇది మనలో దివ్య చైతన్యపు జాగృతి. విషయాన్ని మళ్ళీ జాగ్ పరంగా చెప్పుకుందాం. ప్రశాంతంగా కూర్చొని వినటం మొదలెట్టాడు జాగ్.
ఎలా వినాలని తనకి నేర్పారో అలా వినడానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. అందుకే ప్రశాంతంగా ఉన్న తనలో ఏదో వెతుకులాట కొనసాగుతుందని అర్థమైంది అతనికి. ఆ పాత పద్ధతులు వదిలేసి ఎనర్జీని సెన్స్ చేయటం మొదలుపెట్టాడు. తాను వదిలి వచ్చిన ప్రజ్ఞాత్మ ప్రేమని, అనురాగాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు జాక్కి ఏదో అర్థమైంది. ఆ అర్థమైన దానిని ఇప్పుడు వివరించాము అంటున్నాడు టోబియాస్. ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుందట. ఏ గ్రంథంలోనూ దాని గురించి చదివి ఉండడతను. అతనిలో దివ్యత్వం జాగృతమవుతుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా జరుగుతుంది. ఎవరి అనుభవం వారిదే. తనలో లోతైన స్థాయిలో అతను అలౌ చేశాడు. అంటే తామరాకు మీద నీటి బొట్టుల నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నీ చూస్తున్నాడు. దాంతో పూర్తిగా రిలీజ్ చేసినట్లు అయ్యింది. అంతర్వాణి వినపడటానికి మొదలయ్యింది. తన దివ్యత్వం అర్థం కాసాగింది. తన పూర్ణత్వంలో అంటే ప్రజ్ఞాత్మ ఐక్యం అవటం మొదలెట్టాడు. ఇది బయట నుంచి వస్తోందని పొరబడి ఆ మాట్లాడుతున్నది మార్గదర్శకులు అనుకున్నారు మనలో కొందరు. అయితే ఈ అంతర్వైభవం మహా అద్భుతమైంది. అందుకే ఆవలి వైపు వాళ్ళకి మనం అంటే అంత గౌరవం. పిట్టగోడ వెనక నిలబడి అంటే ద్వంద్వత్వంలో నుంచి బయటికి రమ్మని అర్థం. అలా నిలబడి ఉన్నప్పుడు ఒక కొత్త కోణం నుంచి చూడగలుగుతాము. విషయాలను ద్వంద్వత్వం నిజ స్వరూపం అర్థమవుతుంది. మన మానవతత్వాన్ని అంగీకరించడం ద్వారా మన దివ్యతత్వం అర్థమవుతుంది. మనం దీనిని అర్థం చేసుకోవాల్సింది మన కోసం కాదు, మనం నేర్పబోయే వాళ్ళ కోసం. ఇప్పుడు అంగీకరించలేకపోతే తర్వాతైనా అంగీకరించాల్సి వస్తుంది. ఇప్పుడు అంగీకరించకపోతే తర్వాత హీల్ చేసుకోవటం కష్టం అవుతుంది. అంటే మన అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుందన్నమాట. మనం ఒక కార్యార్థమే భూమి మీదకి వచ్చాము. ఎన్నో జన్మలు తీసుకున్నాము. మన దివ్యత్వానికి మనం దగ్గరే కొద్దీ మన మానవతత్వాన్ని తిరస్కరించాలనిపిస్తూ ఉంటుంది. జాక్ తన ప్రయాణం ఒకనొక దశకొచ్చాడు. అద్దం ముందు నిలబడి దేవుణ్ణి చూడటం నేర్చుకునే దశకొచ్చాడు. కనుక మనల్ని మనం దేవుడిగా చూసే దశకు రావాలి. మనమే దేవుళ్ళమే. ఇలా మనమే దేవుళ్ళం అనుకునేసరికి మనకి గర్వం వచ్చేస్తుందని దిగులు పడిపోతుంటారు కొందరు. ఆ గర్వాన్ని సైతం మనం అనుమతిస్తేనే వస్తుంది అది. నేను మాత్రమే దేవుణ్ణి అనుకున్నప్పుడు గర్వం వస్తుందేమో కానీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుడే. 1,00,000 లింగాల్లో నేను ఒక బోడి లింగాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు గర్వం వచ్చే అవకాశం లేదు. అందరూ దేవుళ్ళే అయినప్పుడు నాలో మాత్రమే ప్రత్యేకత ఉందనుకునే ప్రసక్తి ఉండదు. మనిషిగా ఉండటం అద్భుతమైన విషయం. మనిషిగా ఉండాలని కోరుకునే జీవులు ఆవలి వైపున కోకొల్లలుగా ఉన్నారట. మానవ అనుభవం కావాలనుకుంటున్నారట. సో మనమే దేవుళ్ళమే అన్ని సత్యాన్ని సత్యంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఒక పత్రిజీని మాత్రమే కదండి. ఇక దివ్య క్షణంలో జీవించటం ద్వంద్వత్వంలో మనకు అలవాటైపోయింది కాబట్టి గతం తలుచుకుంటూ జీవించటం, భవిష్యత్తు గురించి దిగులు పట్టడం చాలా తేలిక. మనము సృష్టికర్తలమైనప్పుడు అటు గతంలోనూ ఉండము, ఇటు భవిష్యత్తులోనూ ఉండము, దివ్య క్షణంలో ఉంటాము. అలా ఉన్నప్పుడు మన గతాన్ని హీల్ చేసేస్తాము, అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుంటాము. దివ్య క్షణంలో ఉంటే అటు గతంలోనూ ఉన్నట్లే, ఇటు భవిష్యత్తులోనూ ఉన్నట్లే. అయితే నిజానికి కాలరహిత స్థితిలో ఉంటాము. వయస్సు తగ్గించుకోవటం ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నారు. అలా దివ్య క్షణంలో ఉండి గతాన్ని కానీ భవిష్యత్తును కానీ తలుచుకోకుండా కాలరహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మన శరీరంలో వయస్సు పెరిగే ప్రాసెస్ విపరీతంగా తగ్గిపోతుంది. ఇది జరగాలంటే దివ్య క్షణంలో ఉండాలి. అలా ఉంటే మన భౌతిక శరీరాన్ని హీల్ చేసుకోవటం కూడా చాలా వేగంగా జరుగుతుంది. వయస్సు పెరిగే ప్రాసెస్ నెమ్మదిస్తుంది. ఇవే అసలు కిటుకులు. నిజంగా ధ్యానం చేసే వాళ్ళు 50 సంవత్సరాలు పైన పడి ఉన్నా కూడా ఇంకా 40, 50 మధ్యలో ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారండి. కారణం
మనం ధ్యానం చేస్తూ, ఈ స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగిత్యం చేయటం, మనం తీసుకునే ఆహారం సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మన శరీరంలో అనేకమైన ఉత్తేజితకరమైన మార్పులు సంభవించి మన వయసు కూడా తగ్గిపోతుందండి. అందం పెరగటము, ఆ ముఖంలో కళ అనేది ఉద్భవిస్తుంది. కారణం ఏంటంటే మనం చేసే సాధన ముందండి మానసిక స్థితి ఒక ధర్మంతో, న్యాయంతో, సత్యంతో, ఏకత్వంతో ఉండాలి. నిగర్వంతో ఉంటే కనుక మన ఆరా పెరిగి మనం మనల్ని చూస్తేనే ఎదుటి వాళ్ళు ఎంతో ఫ్రీజ్ అయిపోవాలండి. అట్లా అయిపోతుంది ఏ ధ్యానం చేయటం వల్ల కూడా. మన న్యూ ఎనర్జీ ఇంటిలోని ఓవెన్లో విషయాన్ని పెట్టమని ఎందుకు చెప్పుకున్నామంటే దానివల్ల మనలోని మానవ ఆలోచన సరళిని పక్కకు తప్పించటం జరుగుతుంది. దానిలో జరిగేది ఏమిటంటే మనం పక్కకు జరిగి నిలబడి మన ప్రజ్ఞాత్మ తన పనిలోకి దిగేటట్లు సరి అయిన నిర్ణయాన్ని తీసుకునేటట్లు చేస్తాము. మన ఎజెండాని కూడా పక్కన పెట్టేస్తామన్నమాట. ఎజెండా వల్ల మనలోని సృజనాత్మకత పరిమితమైపోతుంది. ఇలా దివ్యత్వంలో ఉన్నప్పుడు మనం పరిస్థితుల్ని ఏర్పరుస్తున్నాము. దీనినే దివ్యత్వంలో ఉండి సృష్టించటం అంటారు. దీనివల్ల కొత్త రకం ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అది మన వయసులో నుంచి కాదు, మన ఆత్మ లోతుల్లో నుంచి వస్తుంది. అప్పుడు మనం కొత్త విధంగా సృష్టించగలుగుతాము. మనలో ఉన్న దివ్యమైన బ్యాలెన్స్ని తన పని చేయనిస్తే పాత సమస్యలు తగ్గిన విధంగా తిరిగి వస్తాయి అంటాడు టోబియాస్. అయ్య బాబోయ్, సమస్యలు తిరిగి రావటమా? ఉన్న వాటిని ఎలా వదిలించుకోవాలా అని చూస్తుంటే ఏదో ఒకటి చేసి వదిలించుకున్న సమస్యలు తిరిగి వస్తే వాటిని మళ్ళీ వదిలించుకోవాలంటే మళ్ళీ శ్రమ పడవద్దా అనిపిస్తుంది మనకి. అవి తిరిగి వచ్చేసరికి మనం చాలా మారిపోయి ఉంటాము. ఆ స్థితిలో మనకు కష్టంగా తోచదు. ఏ సమస్య అయినా ఇట్టే ఎదుర్కొంటాం. అసలు దిగులంటే ఏమిటో తెలియని స్థితిలో ఉంటాం మనం అప్పుడు. ఇది జరిగేటప్పుడు జీవితంలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల కోసం ఎదురు చూసి అవి వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించాలి, ఆహ్వానించాలి, ఆదరించాలి. వచ్చే మార్పులు సబబైనవే. పాతవి తొలగిపోతూ కొత్త వాటికి, అద్భుతమైన వాటికి దారినిస్తాయి. మనసులో కదిలే ఆ కొత్తదేమిటంటే అగ్నిగోడలో మనలో పెద్ద భాగాన్ని వేరు చేసుకున్నామే, ఆ ప్రజ్ఞాత్మే. మనలో నుంచి వెళ్ళిపోతున్నది ఏమిటంటే పరిమితులు ఏర్పరిచిన మన పాత మానవతత్వం. ఓవెన్లో పెట్టి మార్పుల పరంపరను తెచ్చాక అవి మన జీవితంలోకి రాకూడదు అంటే కుదరదు. పాతవి వెళ్ళిపోయి కొత్తవి వస్తాయి. ఓవెన్ను ఉపయోగించగానే మన జీవితంలో మార్పులు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మన కొత్తింట్లో ఉండాలి. కొత్తింట్లో పెరట్లో కాదు, ఇంటి లోపల ఉండాలి. ఆ ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసేస్తే బయట నుంచి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఈ కొత్త ఇల్లు ఏంటంటే మన దివ్య మానవ ఆత్మ. మనం దివ్య మానవులు అవుతాము. అప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓవెన్లో ఇప్పటికే లెక్కలేనన్ని సమస్యలు పెట్టేసుకున్నాము. వాటిని బయటికి తీయవలసిన సమయం వచ్చాక కూడా తీయాలని మర్చిపోయాము. మరి వచ్చే సమస్యల సంఖ్య చిన్నదా? ఇలా పెట్టి గుర్తుగా అలా తీసేయటానికి అవి మన కోసం ఎదురు చూస్తున్నాయి, చల్లారిపోతున్నాయి. అవి చల్లారటం కూడా సబబేనంటాడు టోబియాస్. ఓవెన్లో పెట్టిన దాన్ని బయటకు తీసాక అది మన జీవితంలో మార్పులు తేవటానికి కొంత సమయం పడుతుందట. దానిని మార్పు తీసుకొచ్చే కాలంగా వర్ణిస్తాడు. తీరాలని మనం కోరుకున్న సమస్యలను 4 రకాలుగా విభజిస్తాడు. మొదటిది మన భౌతిక శరీరానికి సంబంధించినవి, మన ఒంటి నొప్పులు, రోగాలు, శారీరక అవసరాలు. రెండవది అనుబంధాలు, సంబంధాలు. అనుబంధాలు ద్వంద్వత్వాన్ని సూచిస్తాయి. అందుకే అనుబంధాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుబంధాలను ఓవెన్లో పెట్టాలనుకున్నారు చాలా మంది, కానీ పెట్టిన వాళ్ళు మాత్రం కొంతమందేనట. మనకు సంబంధించినవి మాత్రమే దానిలో పెట్టుకోవాలి. మూడవది ధన సంబంధమైనవి. మనుషులుగా మనకి కొన్ని అవసరాలు ఉంటాయి. డబ్బు మాత్రమే వాటిని సమకూర్చగలదు.
ఇది వెంటనే తీరకపోవచ్చు, కనుక మళ్ళీ మళ్ళీ దీవెన్ని ఓవెన్లో పెట్టాల్సి వస్తుంది. అయితే ఒకసారి మన జీవితంలో మార్పులు రావటం మొదలు పెడితే ధన సంబంధ వ్యవహారాల్లో చాలా వేగంగా వస్తాయి మార్పులు. ఇక 4వది నేనెవరు, నా వీలేమిటి అనే విషయాలు మనకు ఎదురవుతున్న ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, అగ్నిగోడ దాటినప్పటిది. మనం ఈ జన్మలో ఎన్నిటినో రిలీజ్ చేసేసాం. రిలీజ్ చేయలేకపోయినవి అగ్నిగోడ గట్టు గట్టు మీద ఉన్నవి. మనము అగ్నిగోడ దాటింది పరమాత్మ సేవలో భాగంగానే, కొత్త స్థలాలను కొత్త ఎనర్జీలను తెలుసుకోవాలని. మనం ఈ భూమి మీదకి వచ్చింది కూడా అందుకోసమే, స్పిరిట్ కోసం. మనం ఇదంతా చేస్తున్నందుకు మనమంటే ఆవలి వారికి గౌరవం. మనం ఏ తప్పు చెయ్యలేదు. చివరిగా కాంతిహారం అని చెప్తున్నారండి. ఇంతకాలం ఓవెన్లో పెట్టి ఉంచినవన్నీ తీసి పైకి విసిరేయమంటాడు టోబియాస్. అలా గాలిలోకి విసిరేస్తే అవి పడిపోవు, గాలిలోనే నిలబడి మెరిసే కాంతులుగా మారిపోతాయి. ఓవెన్లో నుంచి, మన దివ్యత్వంలో నుంచి మనం ఆ సమస్యలను వెలికి తీసినప్పుడు అవి బాగా ప్రకాశించే నక్షత్రాల్లా మారిపోతాయి. ఫలితాలను నిర్దేశించి మనం పరిమితులు ఏర్పరచినంత వరకు ఒక సహజ పరిణామం ఏర్పడి బ్యాలెన్స్ నిలుస్తుంది. భారమైన మానవ సమస్య మెరిసే ఎనర్జీ కాంతిగా మారుతుంది. మన లోపల దివ్యత్వపు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ వల్ల ఈ కాంతులు బ్యాలెన్స్ అవుతాయి. ఓవెన్లో పెట్టినప్పుడే మనం సమస్యలను రిలీజ్ చేసేసాము. అవి ఇప్పుడు చల్లారి కాబట్టి వాటిల్లో గతంలో ఉండిన భారం, బాధ లేవు. వాటిని గాలిలోకి విసరటంతో తమ బ్యాలెన్స్ని అవే చూసుకున్నాయి. ఉదాహరణకు భౌతికమైన సమస్య వచ్చింది అనుకుందాం. మనము దానిని ఓవెన్లో పెట్టి మన శరీరంలో మార్పులు రానివ్వాలి. సహజమైన బ్యాలెన్స్లను అదే వస్తుంది. ఆ బ్యాలెన్స్ బయట ఎవరి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. మనం జరగనిస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇదే ప్రాసెస్ మనం ఇందాక చెప్పుకున్న 3 కోణాల్లో కూడా జరుగుతుంది. గాలిలో వెలుగుతున్న ఈ కాంతులను ఒక అందమైన నెక్లెస్ గా అల్లమంటున్నాడు. ఈ కాంతుల హారం ఉత్తరోత్తర మనకు పనికొస్తుందట. ఆ అనుభవ కాంతులు మణులుగా మనల్ని అలంకరిస్తున్నాయి. మన అనుభవాలకవి గుర్తులు. వాటిల్లో ప్రేమ, ఆనందం నిండి ఉన్నాయి. ఒక్క అనుభవానికి ఒక్కొక్క కారణం ఉంది. మన అనుభవాల సారం ఆ నెక్లెస్ను. మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు ఇవన్నీ మన ఆలోచనలో, మన ఎనర్జీలో ఉంటాయి. మనకు బాగా దగ్గరగా వచ్చేసరికి అవి స్పర్శ తెలుస్తాయి. ఆవలి వైపు వాళ్ళకు దానిని తట్టుకోలేక ఒక్కోసారి టోబియాస్ వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్లో మాట్లాడలేకపోతా అంటాడు టోబియాస్. ఇంత కఠిన సమస్యలను ఎదుర్కొంటూ కూడా మన జీవిత ప్రయాణంలో కొనసాగటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లకు. మన పట్ల గౌరవం పెరిగిపోయి ఏడ్చేస్తుంటారు వాళ్ళు. మనం పడిన బాధల్ని చూసి దుఃఖిస్తారు మన కోసం. మనతో కలిసి మౌనంగా కూర్చుంటే కూడా టోబియాస్ వాళ్లకు కన్నీళ్లు కారిపోతూ ఉంటాయట. ఆ కన్నీళ్లలో ఆనందం ఉన్నది, మన పట్ల చెప్పలేనంత గౌరవం ఉన్నది. థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి టోబియాస్ వాళ్ళకి. మన అడుగు జాడల్లో తాము ఎలా నడవగలమా, అంత అర్హత తమకు ఉన్నదో లేదో అని ఆశ్చర్యపోతుంటారట ఆవలి వైపు వాళ్ళు. అయితే మనం చేసిన పని వల్ల మార్గం అయితే ఏర్పడింది. మార్గం ఏర్పడింది కాబట్టి మనం పడినన్ని ఇక్కట్లు వాళ్ళు పడవలసిన అవసరం ఉండదు. మనకి మన మార్గాన్ని బోధించటానికి టీచర్లు లేకపోయారు. అయితే వాళ్లకు మనము టీచర్లం అవుతాము. వాళ్ళు త్వరలోనే శరీరం ధరించటం మొదలు పెడతారు. ద్వంద్వత్వంలోకి వచ్చేసరికి వాళ్లకు టీచర్లు అవసరం అవుతారు. అలా అవసరం ఏర్పడినప్పుడు అనుభవాలు గుర్తుగా కాంతిహారం వేసుకున్న మానవుని దగ్గరకు వస్తారు. మనల్ని మానవ గురువుగా గుర్తించి ఆ కొత్త మార్గంలో నడవటానికి మన మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు. సో మాస్టర్స్, ఇక్కడ
మనము తెలుసుకోవాల్సింది ఈరోజు వీళ్ళు చెప్పిన దాంట్లో మెయిన్ అండి, మనమున్న ఈ జీవన ప్రణాళికలో, ఈ జీవన పరిస్థితుల్లో మనము ధ్యానంలోకి వచ్చినాకకి అంతకు ముందుకి ఎదుర్కోవటంలో మార్పులు మనకే తెలుసు. ఇప్పుడు ఏదైనా ఏమీ బాధ అనిపించదు, భయం అనిపించదు, అది ఏది జరుగుతుందో అది జరగని అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో మనము ఇప్పుడు మన మానవాళి పరిస్థితి వర్తమానంలో జీవించటమే ఉత్తమోత్తమం అండి. కానీ మనకి ఎవరు నేర్పించలా. భవిష్యత్తు గురించి ఆలోచనే. మరి ఈరోజు బిడ్డల్ని సంపాదించండి సంపాదించండి అని వేరే దేశాలకు పంపిస్తున్నారంటే భవిష్యత్తు గురించి ఆలోచించే కదా, బోల్డ్ డబ్బు అవసరము, బతకటానికనే కదండి. అలానే జరిగిపోయిన విషయాల్ని తవ్వుకుంటూ ఉంటారు. మీ తాత అప్పుడు ఇలా చేశాడు, మీ ముత్తాత ఇలా చేశాడు, దానివల్లే మన బతుకులు ఇలా తగలండి, ఇట్లా వగేరా వగేరా. సో మానవ జీవితం అండి, అటు భవిష్యత్తు, ఇటు వర్తమానము, అటు జరిగిపోయినది, మొత్తం ఈ మూడు కలయికతో రజో తమో సత్వగుణాలు మేళవించినప్పుడు ఎట్లయితే ఆత్మ సతమతమైపోతూ ఉంటుందో అట్లానే మానవాళి జీవితము ఇప్పుడున్న పరిస్థితి అట్లా అయిపోయింది. సో అండి, రేపటి తరము ఇప్పుడు వస్తున్న పసిబిడ్డల కన్నా ఇప్పుడు మనం ఒక సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళనన్నా వర్తమానంలో జీవించాలి. జరిగేది జరగక మానదు, వచ్చేది వస్తుంది, పోతేది పోతుంది. సో భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు అని చెప్పి అన్ని విషయాల్లో కాదు సుమండి అని చెప్పి జరిగిపోయిన వాటిని అతిగా బాధించే వాటిని వేటిని నెమరు వేసుకోవద్దు. మరొక క్షణం మనదో కాదో మనకి తెలియదండి. సో ఈ క్షణంలోనే అనుభూతి చెందాలి, ఈ క్షణంనే ఆస్వాదించాలి. అప్పుడే మనము ఉన్నతులుగా ఎదుగుతాము. లేదు అంటే ఈ జనన మరణ చక్రంలో కొట్టుకుపోతూనే ఉండాలండి. సో మనమే ఇక ఆలోచించుకోవాలి. గ్రహాంతర వాసులు మన గత కోణాలు. మనం ఇప్పుడు ఎవరినైతే గ్రహాంతర వాసులు అంటున్నామో అవి మనం శూన్యంలో సృష్టిస్తున్నప్పటికీ మన గత కోణాలు మాత్రమే. అంటే గతంలో మనం ఏ అజ్ఞాన దశలో విశ్వాల్లో తిరుగుతూ ద్వంద్వత్వాన్ని అనుసరిస్తూ ఉంటున్నామో ఆ దశలో ఉన్నారు ఆ గ్రహాంతర వాసులు. సో అండి, కనుకనే వాళ్ళని మన గత కోణాలుగా వర్ణిస్తాడు టోబియస్. ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాల్లో ఎక్కువగా ఏమీ లేదట. మనకు తలెత్తితే కనబడుతున్నది భౌతిక విశ్వపు పరిధి పరిమితమేనట. మన ఇంట్లో ఒక గదిలో మనం నిలబడితే మనకు ఆ గదే కనబడుతుందని తప్ప మిగిలిన గదులు కనబడవు. ఎందుకంటే ఆ క్షణంలో మనం ఆ గదిలో ఉన్నాము. మిగిలిన గదుల్లో పని ఏమిటో జరుగుతుంటాయి కానీ వాటి ఎరుక మనకు ఉండదు. ఆ పనులు మనకు కనబడవు, వినపడవు. మనం విశ్వాన్ని చూసే విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నో గదుల్లో ఎన్నో డైమెన్షన్లో ఉన్నాయట. తలెత్తితే కనబడే నక్షత్రాల్లో పెద్దగా ఏమీ లేవట్టున్నారు. జీవజాతిగా చెప్పుకోవడానికి ఎక్కువ ఏమీ లేదట. ఎనర్జీ మాత్రం ఎక్కువగా ఉన్నదట. మనం ఇప్పుడున్న స్థితి నుంచి చూడలేనివి, వినలేనివి ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి విశ్వంలో. మనలో కొందరు ఆ ఇతర డైమెన్షన్లు గుర్తించడం మొదలు పెడుతున్నారు. ఒకే విశ్వంలో ఉన్న ఈ డైమెన్షన్లన్నీ ఒకే చూరు కింద వివిధ గదుల్లాంటివి. అప్పుడప్పుడు అసాధారణమైన ఎనర్జీలో ఉన్నప్పుడు మనం వేరే గదిలోకి చూడటం తటస్థిస్తుంది. లేదా వేరే గది నుంచి అనుకోకుండా మనం ఉన్న గదిలోకి డైమెన్షన్లోకి అక్కడి వాళ్ళ నుంచి రావటం జరుగుతుంది. ఆ వ్యక్తి గ్రహాంతరవాసిగా మనకు కనబడతాడు కానీ నిజానికి ఆ వ్యక్తి గతంలోని మనమే. హీలింగ్ పని ఎంతో జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మన గతానికి మనం సమాంతరంగా వచ్చి ఉన్నాము. ఎనర్జీ దొంగలటండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజు మనం చెప్పుకునేది ఎనర్జీ దొంగల గురించి. మనము అభివృద్ధి పూర్తి చేసుకుంటున్న దశలో ఉన్నాం. ఈ సమయంలో మనం గతంలో నుంచి కోణాలు వచ్చి మన ముందు నిలబడి మనల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తారు. తామే తెలివిగల వాళ్ళం అంటుకుంటూ మనల్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తారు. మనం గొప్పగా అనుకుని ఆ దిశగా ఆలోచిస్తూ పోతే మన ఆలోచన నుంచి వాళ్లకు ఎనర్జీ వెళ్తూ ఉంటుంది.
అందుకే వాళ్ళ గురించి గొప్పగా అనుకోవద్దని, పూజ్య భావాలు వాళ్ళ పట్ల పెంచుకోవద్దని టొబేస్ చెప్తున్నాడు. అంటే వీళ్ళని ఎనర్జీ దొంగలుగా భావించవచ్చునన్నమాట. మాయ మాటలు చెప్పి మన మీద మనకు విశ్వాసం లేకుండా చేసి మన ఎనర్జీని మన నుంచి తీసుకుపోతారు. మోసపు మాటలు చెప్పి మన నుంచి డబ్బు తీసుకెళ్ళిపోయే డబ్బు దొంగలు మనకు మనుషుల్లో తెలుసు కదా, అలాగేనమాట. కాకపోతే వీళ్ళు మనల్ని పక్కదారి పట్టించి మనకు తెలియకుండానే మనమే తమకు మన ఎనర్జీని పంచేలా చేస్తారు. ఒక్కోసారి నిజంగానే మనకు చెప్పకుండా ఉండే అంశాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే అలాంటి వాటిని మనం ఆస్కారం ఇచ్చినప్పుడే అది జరుగుతుంది. మన ఎనర్జీని మనలో ఒక భాగంగా ఉంచుకున్నప్పుడు తస్కరించుకుపోయే అవకాశం ఉండదు. అలా కాక దానిని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా, బంగారం లాగా అనుకుని మనకు అన్యంగా ఉంచుకున్నప్పుడే అటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఒక ధ్యాని అనుభవాన్ని సందర్భంగా చెప్పుకోవటం ఎంతో సమంజసం. అతని పేరు అశోక్, నెల్లూరులో ఉండేవాడు. అతను తాను ధ్యానం చేసి పొందిన ఎనర్జీని అంతా బంగారంలో ఊహించుకొని తన గదిలో టేబుల్ మీద పెట్టుకున్నాడు. ఒకరోజు ముగ్గురు వేరే ఫ్రీక్వెన్సీ వాళ్ళు వచ్చి దానిని దొంగిలించి తీసుకుపోతుండగా చూసి వెంటపడ్డాడు. ఇద్దరు అటు ఇటు పారిపోగా ఒక వ్యక్తి ముందు గదిలోకి పరిగెత్తి ఆ 5వ అంతస్తు ఫ్లాట్ కిటికీలో నుంచి దూకేశాడట. అశోక్ కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా దూకి అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. ఇదంతా జరుగుతోంది భౌతిక స్థాయిలో కాదు, ఆస్ట్రల్ స్థాయిలో. అతన్ని పట్టుకుని కొట్టి తన బంగారాన్ని లాక్కొని, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పు, నా బంగారం ఎక్కడి నుండి తీశారో తిరిగి అక్కడే పెట్టేయమని. నేను తలుచుకున్నానంటే మీరేమైపోతారో అని వార్నింగ్ ఇచ్చి వచ్చేశాడట. మర్నాటికి అతని బంగారం పూర్తిగా టేబుల్ మీద ఉన్నదట. ఇటువంటి ఎనర్జీ దొంగలు ఉంటారన్న ఉద్దేశంతోనే అశోక్కి అంతకు కొన్ని నెలల ముందు ధ్యానంలో మాస్టర్స్ కనబడి ఎనర్జీ దొంగలను పసిగట్టడం ఎలాగో, వారిని పట్టుకోవటం ఎలాగో నేర్పారట. ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది అతనికి. ఇటువంటి దొంగతనాలకు మనమే ఆస్కారం ఇస్తున్నామని చెప్పక తప్పదు. మన ఎనర్జీని మన నుంచి వేరుగా ఉన్నట్లు భావించినప్పుడే దానిని మన నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీ మనలోపే రక్తమాంసాల్లాగా కలిసిపోయి దానివల్ల మనం మరో మెట్టు ఎదిగినట్లు ఫీల్ అయితే దానిని మన నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు, దొంగిలించలేరు. మన భావనే ఎనర్జీకి ప్రోగ్రామింగ్గా అవుతుంది. సో మాస్టర్స్ మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే మాస్టర్స్, మరి ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. సో గుడ్ నైట్ అండి. మళ్ళీ రేపటి రోజున కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సబ్జెక్టు చాలా కొత్తది, అంటే ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు. ఇంతకుముందు ఆ మిగతా క్లాసులకి మీ క్లాసులో చాలా డిఫరెంట్ ఉంది. కొత్త సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. అన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు ఈ మహోతర్ ఫౌండేషన్ ద్వారా అందించినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మా మహోతర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడం సెషన్ మీద కానీ ఇంకేదైనా డౌట్స్, మెడిటేషన్ తరఫున ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి, లేకపోతే మనం మెడిటేషన్ కంటిన్యూ చేసుకుందాం. ఒక మెడిటేషన్ గైడ్ చేస్తారా మేడం? నేను చేయాలా? ఓకే అండి, మీరు చేయండి మేడం, నేను మీతో ధ్యానం చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.
చేయను మాస్టర్స్ మేడం. నేను చేపిస్తారా మీరు? ఓకే చేపియండి మేడం. మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. చాలా బాగా ఈరోజు రోజు కంటే కూడా ఇంకా ఎక్కువగా వచ్చింది సబ్జెక్ట్ మొత్తం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. వెల్కమ్ అండి. మహావతార్ ఫౌండేషన్ తరపున జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి తరపున థ్యాంక్ యూ మేడం. కృతజ్ఞతలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరూ ఓకే మేడం గారు బాగా శివకుమారి మేడం చెప్పారు. మాట్లాడతారా? ఆ, మేడం గారు మాట్లాడండి. బాగా చెప్పారు. మధ్యలో జాయిన్ అయ్యాను కుదరక బాగా చెప్పారు. కొంచెం విన్నా కూడా లాస్ట్ లో విన్నా కూడా మీలాంటి వాళ్ళు అటు చెప్తుంటే మాకు కూడా మంచిగా అర్థం అవుతాయి అన్ని బాగా. మన ఆడవాళ్ళకి ఎక్కువ ఇది ఉపయోగపడుద్ది ఆలోచనలు ఇవన్నీ. అవునండి, అవును థ్యాంక్ యూ మేడం గారు. అవును. మనకు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఆలోచనలు, ఇలాంటి ఏదైనా అదేనా ఇదని ఎక్కువగా మనకి బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే. అవును. ఈరోజు సబ్జెక్టు ఒక్కసారి మళ్ళీ వినండి, ఎందుకంటే ఇది చాలా మనం మార్చుకోవాల్సింది. అది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు చాలా వచ్చిందండి. అవును మేడం గారు. ఓకేనా అండి మరి? థ్యాంక్ యూ మేడం గారు. గుడ్ నైట్. ఓకే.